ఇప్పుడు వెళ్ళి కలిశారు, ఎవరు ఆ టైంలో వెళ్ళలేదు, బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇది జరిగింది అన్నట్టు వారు మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది అనే దానికి తెలుగుదేశం ఎందుకు ఒప్పుకుంటుందండి? పవన్ కళ్యాణ్ వల్ల జరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని, ఇప్పుడు తెలుగుదేశానికి మరి 134 సీట్లు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చాయా? కాదు కదా. అంటే అప్పట్లోన ఒకటే అంటే మేడం ఇక్కడ మీరు ఒకటే ఆలోచించాలి. అసలు బీజేపీ తెలుగుదేశం ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరినీ కలిపేటువంటి ఒక ఫ్యాక్టర్లో అయితే ఆయన అంతవరకు ఓకే సార్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం నిలబడింది, పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం గెలిచింది అనేది ఎట్లా ఒప్పుకుంటారు సార్? సార్ మీకన్నా మనకన్నా చంద్రబాబు నాయుడు చాలా విజ్ఞులు. ఆయన ఆలోచించండు ఆ రోజు ఉన్నటువంటి నెగిటివ్ ఓటు ఖచ్చితంగా చీలొద్దు కాబట్టే భారతీయ జనతా పార్టీని లేదా జనసేనని వారు ఉమ్మడిగా చేశారు. వాళ్ళకి తెలుసు కదా. అంతవరకు అందరూ లేదు, అందులో కీలకంగా వాళ్ళు వివరిస్తేనే సాధ్యమైంది కదా. అలా కాదండి. ఇప్పుడు ఎడపడం మీరు అన్నట్టు ఎడమొఖం పెడమొఖం వేసుకొని భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా లేకుండే కదా పెట్టామనే దగ్గరే మాట్లాడుతున్నాం మనం. అది వారు దాన్ని సమర్థించడం అనేది నేను మాట్లాడు 100% కరెక్ట్ అండి. 100% కరెక్ట్. నిజంగా కూడా లేకపోతే సాధ్యం కాకపోతుండేమో. కానీ నిజంగా కూడా ఒకవేళ లేకపోతే జనసేన బీజేపీ లేకపోతే టీడీపీ అధికారం అసాధ్యం అండి. ఎవరికో అబ్జర్వర్స్ చిన్నగా అలా అయి ఉండదులే అనుకున్న అనుమానాలను మీరు నివృత్తి చేస్తారు. ఎందుకంటే జనసేన లేకుండా బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు అధికారం అసాధ్యం సార్. అసాధ్యం ఉన్నప్పుడు దాంట్లో చెప్పడం లేదు. బీజేపీ ఉన్నది కాబట్టి జనసేన ఉంది కాబట్టి సాధ్యమైంది. అధికారం లేకపోతుంది రావు కదా. కలిసి చేశారు, ఓట్లు బీజేపీ కూడా అంత పవర్ తీసుకుంటుంది. 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు, 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన ఏ స్థాయికి దిగిపోతే ఈ వరకు వచ్చింది? ఇప్పుడు మనం ఇది మాట్లాడొద్దామని ఒకటే మాట్లాడుతున్నాం. ఆయన ఆ రోజు ఆలోచించింది ఒకటే, ఆంధ్రప్రదేశ్ వెనకబడ్డది, పక్క రాష్ట్రంతో పోలిస్తే ఆయన ఆలోచన విధానానికి పూర్తి కాలే. విజన్ ఉన్న లీడర్, ఆ విజన్ కోసం ఆయన అన్నిటిని చేసుకొని కలిపి పనిచేయాలన్నటువంటి భావనతో వచ్చిండు. దాంట్లో ఎంత స్వార్థంగా ఆయన ఆలోచించకపోయినా వీరు కూడా నిస్వార్థంగా వచ్చారు కాబట్టి సాధ్యమైంది కదా సార్. అది ఎవడు కాదంటలేదండి. కానీ 40 ఏళ్ల పార్టీ నిలబెట్టామన్న పాయింట్ దగ్గర మాట్లాడుతున్నా తప్ప కలిసి చేశారు. అధికారం లేకపోతే పరిస్థితి ఏముంటది? 40 ఏళ్ల రాజకీయంలో అధికారం రాలేదంటే ఏమైతుండే? సరే అదే కాదు, విశ్లేషణగా మనం ఒక మాట మాట్లాడదాము. ఎంత పర్సెంటేజ్ తో గెలిచిన మనము? ఆ పర్సెంటేజ్ ఏంది? చాలా లీస్ట్ కదండి. ఆ లీస్ట్ పర్సెంటేజ్ జర్ర అటు ఇటు అయితే ఏమైతుండే? ఇక్కడ మీరు సంఖ్య చెప్పకండి. మనం ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినాం, ఇంతమంది గెలిచాం, ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఒకటి సార్. ఓటింగ్ పర్సెంటేజ్ కు సీటింగ్ పర్సెంటేజ్ కు ఎప్పుడో వైరుధ్యం ఉంటుంది. ఆయన అదే అంటున్నాడు, నాకు 40% వచ్చింది, నాకు ప్రతిపక్ష ఇవ్వట్లేదు అక్కడ. పైగా మన పవన్ కళ్యాణ్ గారు అంటారు మీరు జర్మన్కి వెళ్ళండి ఆయనే చెప్పారు. గెలిచినా 10 రోజులు కూడా అధికారం వదులుకోరు కదండి. ఎట్లా ఉంటుంది దాని గురించి మనం అసలు ఆ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా ఆ వైరుధ్యం ఉంటుంది. సార్ శామ్యూల్ గారు, సార్ చెప్పండి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడే మాటలకు కొంచెం ఆ ధోరణిలో మార్పు ఇవన్నీ కూడా కాలక్రమేణా వచ్చిన మెచ్యూరిటీ వల్ల, సమాజాన్ని దగ్గరగా చూడడం వల్ల, రాజకీయాల్లో నలగడం వల్ల వచ్చిన మార్ప, లేదా అధికారం వచ్చినప్పుడు మారేటువంటి స్వరమేనా? చివరిలో అన్నమాట కరెక్ట్ సార్. అంటే మీరు కూడా ఇప్పుడు అధికారంలో వచ్చారు కాబట్టి మాకు అధికారం వచ్చినప్పటికి కూడా మేము ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం. ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం. అయితే ఈయనకి ఈ ఆటుపోట్లు గాయాలు అవ్వడం వల్ల వచ్చిన మాటలు అయితే ఆ మాటలు ఇలా ఉండవు సార్. ఆ మాటలు వేరేలాగా ఉంటాయి. ఇది కూడా మాట్లాడారు ఆయన కొన్ని మాటలు. ఆయన మన సొంతంగా మాట్లాడినాడా సార్? ఎవరో రాసిస్తే రాసిచ్చిన దాన్ని కింద చూసుకుంటూ లాస్ట్కు దాన్ని నమస్కారంతో నుంచి ధన్యవాదాలు చూసుకుంటూనే చదివిండు. కాదు పెద్దగా ఆయన దగ్గర ఉన్న విషయం ఏముంది? ఇప్పుడు ఆయన ఎన్నికల ముందు పరివర్తన, ఇప్పుడున్న అధికారం వచ్చిన తర్వాత మారారా అంటారు. ఎన్నికలకు ముందేమో ఆయన ఏం మాట్లాడినారు? నేనేం అంటలేను సార్, నేనేం ఆరోపణ చేస్తలేను. వారు మాట్లాడినవే రిఫ్రెష్ చేస్తున్నా. నా ఎన్నికల ముందే నా భార్య నా పిల్లలు క్రిస్టియన్ అన్నారు కదా. ఎవరైనా తప్పు అంటే చెప్పమనండి. తర్వాత ఏమన్నాడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఐ యామ్ అన్అపాలజెటిక్ సనాతనిస్ట్
అన్నాడు కదా. ఎందుకు ఈ మాట ముందు ఎన్నికల ముందు ఎందుకనలే ఆ మాట? అప్పుడు ఆ మాటని వెంటనే ఈ మాట ఎందుకు అన్నాడు? ఇంతకుముందు అన్నగారు చదివిందే నేను చదువుతున్నాను. ఇప్పుడు రాముడు తల నరుకుతా మా కోపం రాకూడదు అని చెప్పి 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ ఖతం చేస్తామని ఈ మాట ఎప్పుడు సార్ అన్నది ఆయన? ఎప్పుడు సార్ ఈ మాట అన్నది ఎవరు? ఎప్పుడో 2014 కన్నా ముందు అన్న మాటని దానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎవరో హిందువు, బీజేపీ, ముస్లిం, క్రిస్టియన్ అని కాదు సార్. ఇక్కడ శాంతి విఘాతం జరుగుతుందన్న తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా ఆ వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెట్టి కోర్టుకు పంపించింది. ఇమ్మీడియట్గా వారిని అరెస్ట్ చేసినాం. అట్లాంటి ప్రస్తావన నీకు తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఓటర్ కాదు. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదు అని ఎలా అంటారు? జాతీయ బీజేపీ పార్టీతో ఆయనకు దోస్తాని ఉంది. రేపో మాపో ఓకే సార్, అట్లాంటప్పుడు ఏం చెప్పాలంటే మీరు అలా అంటారు. అట్లాంటప్పుడు ఈయన ఈ పాఠం చదివేటప్పుడు ఇలా గురువుగారు రాసిచ్చినటువంటి పాఠం చదివేటప్పుడు తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే బీజేపీకి బి పార్టీయో నేను కూడా అట్లానే ఆంధ్రాలో బీజేపీ పార్టీకి బి పార్టీ అని చెప్పి చదివి తెలంగాణ గురించి మాట్లాడింటే బాగుండేది. కానీ వారు అట్లా మాట్లాడకుండా ఎన్నికలకు ముందేమో నా భార్య పిల్లలంతా క్రిస్టియనే, నేను కూడా క్రిస్టియన్నే అని చెప్పి అక్కడ క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. నేను క్రిస్టియన్ అనే మాట అనలేదు. నా భార్య క్రిస్టియన్, సరే నేను క్రిస్టియన్, నా భార్య క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియన్ నేను ఎందుకన్నా నా మాట అంటే నేను అనుకున్నా తన భార్య అన్నారు కాబట్టి తనలో సగభాగం కాబట్టి సో భార్య ఎట్లా ఉంటుందో భర్త అలా ఉంటారన్న ఆలోచనలో నేను ఆ మాట అన్నా. కాదనకపోతే నేను సరే దాన్ని నేనేం చేయలేను సార్. భార్య పిల్లలు ఇద్దరు క్రిస్టియన్ అన్నారు, ఓకే అని ఎందుకన్నారు? మరి క్రిస్టియన్ అనే సెంటిమెంట్ తీసుకొచ్చి మళ్ళీ నేను బ్యాప్టిజం తీసుకున్నాను, మా టీచర్ ఉండే ఆ టీచర్ నాకు ఈ వాక్యం చెప్పింది, దెన్ నేను ఫాలో అయినా అని ఇవన్నీ ఎందుకు మాట్లాడినారు అంటే ఆ రోజు అక్కడ క్రిస్టియన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్గా భావోద్వేగాల పైన రాజకీయం చేసినట్టే కదా మీరు. ఈరోజు ఓట్లు కాదు పదవులే ముఖ్యమని ఆయన పదవులు, ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదని ఆయన స్పీచ్లో మాట్లాడినారు. మరి అంత పదవులు ముఖ్యం కాదు అన్నప్పుడు ఎందుకు సార్ మీ కుటుంబ సభ్యుడు మీ సొంత అన్నగారు అయినటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినారు? ఎందుకు మీరు గెలవడానికి తను సర్వం త్యాగం చేసినటువంటి వర్మ గారిని మీరు ఎందుకు ఎమ్మెల్సీని చేయలేదు? మీరు ఈరోజు ఏదో కొత్తగా మా ఇంట్లో రామనామ జపం జరుగుతుండే అని అన్నటువంటి మీరు ఎన్నికల్లో మీరేం మాట్లాడినారు సార్? మా నాన్నగారు సిగరెట్ దేవుడి దగ్గర ఉన్నటువంటి దీపంతో వెలిగించుకుంటుండే అన్నారు. అది నిజమా? ఇది నిజమా? మీ నాన్నగారు సిగరెట్ని దేవుడి దీపంతో వెలిగించుకుంటుంటే మీరు రామనామం చేసే మీరు ఏం చేసినారు? ఆ రోజు మీరు ఇంట్లో కూర్చొని ఈరోజు మా కులంవాడనే భావనతోనే మాకు ఆ రోజు ఎన్నికలప్పుడు ఒకసారి మాట్లాడుకుంటూ మా కులంవాడనే భావనతోనైనా నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కులాలను మతాలను రెచ్చగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్నటి అసెంబ్లీలో మాట్లాడుకుంటూ తెలంగాణలో వాళ్ళందరూ ఐక్యంగా ఉంటారు, వాళ్ళందరూ తెలంగాణ అనే భావన ఉంటుంది, మన దగ్గర మాత్రం కులాల మీద రాజకీయం చేస్తాము, ఇదేంటో నాకు అసలు అర్థం